హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు చాలా మంది రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసిన తర్వాత వెబ్సైట్ లేదు, సర్వర్ డౌన్ ఉండడం వల్ల చాలా మందికి ఏంటంటే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు. కానీ మనము మ్యాండేటరీగా అప్లికేషన్ ఫామ్ని మనం తీసుకుని మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందే. సో ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వలేదు, సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మెయిన్ వెబ్సైట్కి మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అప్లికెంట్ ప్రింట్అవుట్ ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు యాక్చువల్గా ఏంటంటే దేనికి అప్లై చేశారు అంటే ఇక్కడ మనకి ఓబిఎంఎంఎస్ దానికి మనం అప్లై చేసాం కాబట్టి అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది మనం సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ కార్పొరేషన్కి అప్లై చేశారు అనేది కూడా మీకు ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఏ కార్పొరేషన్కి అయితే అప్లై చేశారో ఆ కార్పొరేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నేమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అంటే మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీ బెనిఫిషరీ ఐడి మీకు ఆల్రెడీ టెక్స్ట్ మెసేజ్ వచ్చి ఉంటుందండి. సేమ్ అదే బెనిఫిషరీ ఐడి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబరు ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు సేమ్ ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బటన్ పైన మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకుని సేమ్ అప్లికేషన్ మీరు అక్కడ సబ్మిట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.